అందరికీ నమస్తే. హైదరాబాద్‌లో పొల్యూషన్ పెరిగింది, పాపులేషన్ పెరిగింది. పాపులేషన్‌తో పాటు పొల్యూషన్ పెరిగింది. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 150 క్రాస్ అయింది. సో, అసలు ఉండాల్సిందేమో 50 అండ్ 150 క్రాస్ అవుతుంది. అండ్ ఇంకో 5-10 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400-500 దాటొచ్చు. సో మనకు వికారాబాద్ ఫారెస్ట్ లాంటి వేల ఎకరాల్లో ఉన్న ఫారెస్ట్ ఉంది. అండ్ చిన్న చిన్న ఫారెస్ట్ లాగా అంటే నెహ్రూ జువాలజికల్ పార్క్ అనుకోండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకోండి, బిహెచ్ఎల్ అనుకోండి, అల్యూమినియం ఫ్యాక్టరీ అనుకోండి, అంటే వికారాబాద్కు తోడుగా ఈ చిన్న చిన్న ఫారెస్ట్ లాంటివి కూడా ఉన్నాయి. అంటే వేల ఎకరాలు లక్షల ఎకరాలు విస్తరించి ఇన్ని ఫారెస్ట్లు ఉన్నా కూడా హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 150 క్రాస్ అయింది అంటే దానికి ఒకే ఒక కారణం, డే బై డే పాపులేషన్ పెరగడం, పాపులేషన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరగడం. సో ఎంత పాపులేషన్ పెరిగితే అంత పొల్యూషన్ కూడా పెరుగుతుంది. సో మనము ఎంత నేషనల్ ఫారెస్ట్లు ఉన్నా కూడా మనము హైదరాబాద్ని పొల్యూషన్ నుంచి కాపాడుకోలేకపోతున్నాము. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయడం అనేది బాధ్యత. సో ఇది ఒక వ్యవస్థనో ఒక గవర్నమెంటో చేసే పని అయితే కాదు. ఎవరికి వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి. పాపులేషన్ అయితే కంట్రోల్ చేయలేము, ఎందుకంటే రోజు ఎవరో ఒకరు హైదరాబాద్కి బతకడానికి వస్తూనే ఉన్నారు. సో మనము పాపులేషన్ మాత్రం ఏం చేయలేం, కానీ ఎయిర్ పొల్యూషన్ మాత్రం కంట్రోల్ చేయొచ్చు. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయకపోతే ఒకటి, ఎయిర్ పొల్యూషన్ ఒకవేళ కంట్రోల్ అవ్వడం లేదంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా పాపులేషన్ ప్లస్ డిఫారెస్టేషన్ కూడా జరుగుతుంది. సో పాపులేషన్ పెరగడము, ఎయిర్ పొల్యూషన్ పెరగడము, వీటి రిజల్ట్సే క్లైమేట్ చేంజ్. ఈరోజు క్లైమేట్ చేంజ్ ఎందుకంటే కాలం కాని కాలంలో పూలు పూచినట్లు అని మనకు ఒక కాలంలో రావాల్సిన ఒక కాలంలో రావాల్సిన ఇంపాక్ట్ ఇంకో కాలంలో వస్తుంది. అంటే వర్షాకాలంలో ఎండలు అండ్ ఎండాకాలంలో వర్షాలు. రీసెంట్గానే చూస్తున్నాము, ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. సో దీన్నే క్లైమేట్ చేంజ్ అంటారు. సో ఈ క్లైమేట్ చేంజ్ని మనము అరికట్టాలంటే నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ లోపే ఉంది మనకు ఛాన్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటిందంటే మనం పీల్చడానికి వీలైన గాలి కాదు అది. సో అలాంటి ఎన్విరాన్మెంట్కి మనం వెళ్ళిపోతున్నాము. సో ఇప్పటి నుంచి అయినా మనము ఎయిర్ పొల్యూషన్ ఎలా కంట్రోల్ అవ్వకూడదో, ఎలా కంట్రోల్ చేసుకోవాలో అనేది అది ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించుకోవాల్సిందే. సో వీటన్నిటికీ రిజల్ట్స్ క్లైమేట్ చేంజ్ మాత్రం ఎట్లా ఉన్నా క్లైమేట్ చేంజ్ మాత్రము దగ్గరలోనే ఉంది. సో మీరందరూ హోప్ యు అండర్స్టాండ్, ఎయిర్ పొల్యూషన్ మాత్రము కంట్రోల్ అవ్వడం లేదు హైదరాబాద్లో. సో దానికి కావాల్సిన మీరే ఇండిపెండెంట్గానే మీరే ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. థ్యాంక్ యూ.